ఆకాశవాణి యుఎస్ ఇమిగ్రేషన్ చట్టాలు, కొత్త సవాళ్లు, పరిష్కారాలు ఈ అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు అంతర్జాతీయ న్యాయ కోవిదులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి, అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస మహేష్ ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో యుఎస్ ఇమిగ్రేషన్ చట్టాలు, కొత్త సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ న్యాయ కోవిదులు డాక్టర్ శ్రీనివాసరావు గారు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం. మీకు స్వాగతం మా స్టూడియోస్కి. డాక్టర్ శ్రీనివాసరావు గారు గత 36 సంవత్సరాలుగా అంతర్జాతీయ గ్రీన్ కార్డ్ ఇమిగ్రేషన్ చట్టాలు, గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్, ఫ్యామిలీ లా, కార్పొరేట్ లా తదితర అంశాలపై ప్రాక్టీస్ చేస్తున్నారు. యుఎస్ఏ, కెనడా, యూకే, దుబాయ్ వంటి దేశాల్లో తన లా ఫర్మ్ ద్వారా వివిధ అంశాలపై వాదించిన అపారమైన అనుభవం శ్రీనివాసరావుకి ఉంది. యుఎస్లో ఇమిగ్రేషన్ చట్టాలపై విద్యార్థులకు, ఉద్యోగులకు తన విలువైన సలహాల ద్వారా మార్గదర్శనం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మోనాడే విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసిన శ్రీనివాసరావు గారు పలు విశ్వవిద్యాలయాల చేతుల మీదుగా అవార్డులు పొంది ఉన్నారు. ఇటీవల యుఎస్ ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు, చేర్పులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న కొత్త విధానాలు, భారతదేశానికి చెందిన విద్యార్థులు ఉద్యోగాల కోసం వెళ్లే నిరుద్యోగుల్లో పలు సంశయాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కళలపై పలు ప్రశ్నలు విద్యార్థుల్లో తలెత్తున్న మాట వాస్తవం. ఈ సందర్భంలో మనం అంతర్జాతీయ న్యాయ నిపుణులు శ్రీనివాసరావు గారితో పలు అంశాలపై విద్యార్థులకు డౌట్స్ క్లారిఫై చేయడానికి, అలాగే దశ చేయడానికి మనతో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ముందుగా అమెరికా రావాలనుకుంటున్న మన విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ లాకు సంబంధించిన పలు ఫండమెంటల్ విషయాలు మీరు వివరించగలరండి? వేరే కంట్రీస్ అంటే యుఎస్ అయినా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా ఏ దేశాలకు వెళ్లాలనుకున్నా మైగ్రేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఏ కంట్రీలోనైనా కూడా ఇంటర్నేషనల్ లా ప్రకారము కొన్ని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవాలి. వేరే కంట్రీస్ కు వీసా తీసుకోవాలంటే ఫస్ట్ మనకు పాస్పోర్ట్ ఉండాలి. ఆ పాస్పోర్ట్ మనకి ఎలా వస్తుంది? మన దేశంలో మన మీద ఏం క్రిమినల్ కేసులు లేకపోతే వస్తుంది. సో కొన్ని దేశాలలో మీకు క్రిమినల్ కేసులు లేవని క్లియరెన్స్ తో పాటు మెడికల్ క్లియరెన్స్ కూడా అడుగుతుంది. అంటే ఏంటి, మీకు ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి బర్డెన్ అవుతారు. అక్కడికి కంటేజియస్ డిసీజే కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సిస్టమ్ మీద మనం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి బర్డెన్ అవుతుంది. అది సెకండ్ ఇష్యూ అండి. థర్డ్ అండి, మనకు ఇక్కడ మన దేశంలో ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ వీసాకు వెళ్ళాలనుకోండి, ఇక్కడ బ్యాచులర్స్ డిగ్రీయో, మాస్టర్స్ డిగ్రీయో, పిహెచ్డియో ఉండాలి. కొన్నిసార్లు చాలా మందికి ఒక మిస్నామర్ అండి, మేము బీటెక్ చదువుకుంటేనే ఐటీ ప్రోగ్రామర్స్ అయితేనే మేము బయట దేశాలకు వెళ్ళగలుగుతాం, అమెరికా వెళ్ళగలుగుతాం అనేది ఒక మిస్నామర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి గతంలో చూసుకుంటే 1970s చాలా మంది ఆయిల్ ఇంజనీర్స్ మైగ్రేట్ అయ్యారు, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ మైగ్రేట్ అయ్యారు. సెకండ్ చూసుకుంటే 1980s వచ్చే వరకు చాలా మంది ఇండియన్ డాక్టర్స్ మైగ్రేట్ అయ్యారు. అంటే ఏంటంటే మీరు ఎంబసీకి వెళ్ళి మేము డాక్టర్ అని అప్లికేషన్ పెడితే మీకు గ్రీన్ కార్డు ఇచ్చి పంపించేవాడు. మళ్ళీ ఇప్పుడు 1990s 2000 చూస్తే Y2K అని వచ్చింది మన దగ్గర. అంటే ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్ళారు. అప్పటి నుంచి మన దేశంలో H1B వీసాలు వేయించుకొని లక్షల వేల మంది గత 20-25 ఏళ్ల నుంచి అమెరికాకు వెళ్తున్నారు. అంటే ఐటీ ప్రొఫెషనల్స్. ఇప్పుడు మనం చూసేది చాలా మటుకు ఐటీ ప్రొఫెషనల్స్ H1B మీద వెళ్తారు. మళ్ళీ మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ చదువుకోవడానికి వెళ్తారు, బీటెక్ వాళ్ళు. రెండోది డాక్టర్స్ వెళ్తారు, అకౌంటెంట్స్ కూడా వెళ్తారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వెళ్తారు. సో కండిషన్స్ ఫస్ట్ ఏంటి అంటే కండిషన్ ప్రీసిడెంట్ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ మనకు పాస్పోర్ట్ ఉండాలి. రెండోది మనకు ఫ్రీగా మన మీద క్రిమినల్ కేసులు అలాంటివి ఉండకూడదు. నంబర్ 3 ఏంటంటే గతంలో ఇంగ్లీష్ టెస్ట్ అని ఉండేదండి. అంటే టోఫెల్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు కొన్ని డిలింగో, కొన్ని కొత్త ఎగ్జామ్స్ వచ్చాయి. అంటే ఇంగ్లాండ్ వాళ్ళు పరీక్షలు కండక్ట్ చేసేవాళ్ళు, యుఎస్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అవి లేకుండానే, ఎందుకు అంటే కోవిడ్ తర్వాత చూస్తే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మూతపడిపోయాయి. అంటే వ్యాపారం లేక వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే మీరు ఒకవేళ ఇంగ్లీష్ టెస్ట్ లేకున్నా కూడా మా దగ్గర రండి, మేము ప్రీ రిక్విజిట్స్ ఇంగ్లీష్ టెస్ట్, ఇంగ్లీష్ పరీక్షలు, ఇంగ్లీష్ చదువులు చెప్పి మెయిన్ కోర్సులలో మీకు అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వితౌట్ టోఫెల్ టెస్ట్, టిఎస్సి కోర్సు, జిమాట్, జిఆర్ఈ లేకుండా కూడా వెళ్తున్నారు. ఇంతకుముందు అది కండిషన్ ప్రీసిడెంట్ ఉండేది, ఇప్పుడు అది రిలాక్స్ చేశారు.
మూడోది ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఎబిలిటీ. మరి మీరు ఆ దేశాలకు వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదండి. మరి మీకు డబ్బు ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే మన చాలా మంది తెలియని విషయం ఏంటంటే చాలా మంది బ్యాంక్స్ కూడా ఇస్తున్నారు లోన్స్. ఇప్పుడు ఆంధ్ర స్టేటే గానీ తెలంగాణ స్టేటే గానీ ఫారిన్ వెళ్లే స్టూడెంట్స్ కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు, గ్రాంట్స్ అంటారు, యూ డోంట్ హ్యావ్ టు పే. అలాగే ఇప్పుడు మొన్న రీసెంట్ గా నాకు ఒక యూజీసీ మెంబర్ తో నేను కూర్చుంటే ఒక సెమినార్ లో వారు ఏమన్నారంటే మన భారతదేశం ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా గ్రాంట్స్ ఉన్నాయి. అంటే మంచి స్టూడెంట్స్ కి మీరు లోన్స్ కావవి, మళ్ళీ డబ్బులు కట్టే అవసరం లేదు, స్కాలర్షిప్స్ మాది ఇస్తారు, తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా వేరే వేరే కంట్రీస్ లలో మీకు ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ అని టాటా వాళ్ళు అన్ని కంపెనీస్ కూడా ఇస్తారు. సో అది ఫైనాన్షియల్ ఎబిలిటీ ఒకటి ప్రూవ్ చేయాలి. అంటే మనం బయట దేశాలకు వెళ్ళేటప్పుడు కాలేజెస్ కే గానీ ఆ పర్టికులర్ ఎంబసీస్ త్రూ బ్యాంక్ గ్యారంటీ అనుకోవచ్చు, పేరెంట్స్ స్పాన్సర్షిప్ కావచ్చు, అక్కడ ఎవరైనా ఉంటే కూడా స్పాన్సర్షిప్ లెటర్ ఇస్తే ఇస్తారండి. మీరు బోనఫైడ్ స్టూడెంట్ అంటే మీరు అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాం, మేము చదువుకొని అక్కడ ఉండటానికి, అంటే దీన్ని ఏమంటారంటే అమెరికాలో F1 వీసా అని డ్యూయల్ ఇంటెంట్ వీసా అంటారు. అంటే ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి చదువుకుంటానని మళ్ళీ చదువుకున్న తర్వాత ఉద్యోగం ఏమైనా వస్తే మేము అక్కడే ఉండిపోతామని, దాన్ని డ్యూయల్ ఇంటెంట్ వీసా అంటారండి. అంటే మీకు రెండు ఇంటెన్షన్స్ ఉన్నాయి, టెంపరీగా చదువుకొని రావటమా లేకపోతే అక్కడే పర్మనెంట్ గా స్థిరపడటమా, ఈ రెండు ఇంటెన్షన్స్ ఉన్నాయి. H1 కాకుండా ఇది కూడా డ్యూయల్ ఇంటెంట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ముందరే. ఎంబసీకి వెళ్తే ఆఫీసర్ అడుగుతాడు నువ్వేంటి చదువుకొని అక్కడే ఉంటావా లేకపోతే చదువుకొని వస్తావా అంటే అది క్లారిటీ ఉండాలి మనకు. ఆఫీసర్ చెప్పేటప్పుడు నేను చదువుకొని వెనక్కి వస్తాను, నాకు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, లేదు చదువుకున్న తర్వాత అక్కడే మన ఉద్యోగ అవకాశాలు వస్తే తీసుకుంటాను, అక్కడే ఉండిపోతాను, క్లారిటీ ఉండాలండి. వాళ్ళకి ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతారో మనం క్లారిటీగా ఆన్సర్ ఇస్తే అంటే దే విల్ నో దట్ యు హ్యావ్ సమ్ క్లారిటీ ఇన్ యువర్ మైండ్, ఏదో మీరు బుకాయించట్లేదు ఆఫీసర్ కానీ వాళ్ళు ఇస్తారు. ఇవి కండిషన్స్ అండి వీసా తీసుకోవడానికి. పై చదువులకు వెళ్ళాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చాలా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. అంటే వీళ్ళు ముందే ఇమిగ్రేషన్కి వెళ్లే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందండి మీ సూచన? పేరెంట్స్ ఫస్ట్ రీసెర్చ్ చేయాలండి. ఏమిటంటే ఏ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, దీనికి ఎంత ఫీజులు ఉన్నాయి, ఈ యూనివర్సిటీలో మంచి ఫ్యాకల్టీ ఉందా, క్లైమేటిక్ కండిషన్స్ ఏమున్నాయి, దాని తర్వాత ఉద్యోగ రీత్యాగా వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏమొస్తాయి, ఆ పర్టికులర్ కోర్సులు ఆ పర్టికులర్ కాలేజీలో చదివితే, ఇవన్నీ కూడా పేరెంట్స్ రీసెర్చ్ చేయాలండి ఫస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటారంటే మా కొడుకు మా అబ్బాయి ఏదో వాళ్ళ స్నేహితులు వెళ్ళారు అక్కడికి వెళ్తాను అనుకుంటున్నారు అని. రెండోది వాళ్ళు ఏదో ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ కంపెనీకి వెళ్ళారు, మేము ఏదో డబ్బు అడిగితే ఇచ్చాము మాకేం తెలియదు అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ హ్యావ్ టు డూ రీసెర్చ్. సెకండ్ థింగ్ కిడ్స్ కూడా ఇప్పుడు తరోగా రీసెర్చ్ చేయాలండి. ఏదో మా ఫ్రెండ్ వెళ్ళింది లేదో మా ఫ్రెండ్ వెళ్ళాడు నేను అక్కడికి వెళ్తాను, కొన్నిసార్లు సిల్లీ రీజన్స్ చెప్తారండి. మా చుట్టాల అబ్బాయి అక్కడ ఉన్నాడు, మా కజిన్స్ అక్కడ ఉన్నారు, మేము అక్కడికి వెళ్తా ఉంటారు. వాళ్ళు వెళ్ళే స్థలాలకు పోతే మీకు ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విలేజెస్ లో కూడా కాలేజెస్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్తే ఎక్స్పోజర్ ఉండదు, రెండోది మీకు జాబులు దొరకకపోవచ్చు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందే పేరెంట్స్ స్టడీ చేయాలి. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఈ అబ్బాయి ఏం చదువుకుంటున్నాడు, అక్కడ యూనివర్సిటీలో ఆ క్రెడిబిలిటీ ఉందా, ఇవన్నీ స్టడీ చేయాలంట. మనం లక్షలలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మరి మన పిల్లలు వేరే దేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ న్యాయ శాస్త్రాలు ఏంటి, అక్కడ ఎలా మెలుగుకుపోవాలి, మనం అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, అక్కడ ఫీజులు మనం ఎంత కట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అందరు ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు ఒక సెమిస్టర్ ఫీజు ఇచ్చి పంపించండి మిగతా వాళ్ళు అక్కడ సంపాదించుకుంటారంటారు. యాక్చువల్ గా నేరం అండి. ఎందుకంటే మీరు ఉద్యోగం చేస్తే స్టూడెంట్ గా మీరు ఓన్లీ క్యాంపస్ లోనే 20 hours పని చేయాలి, బయట ఉద్యోగాలు చేయడం నేరం అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అధ్యక్షులు వారు ఎవరైతే బయట చేస్తున్నారో స్టూడెంట్స్ అందరినీ పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ లా ఏదైతే ఉందో కెనడాలోను ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ లో పని చేయదు. మళ్ళీ అక్కడ ఏంటి మీరు బయట పని చేసుకోవచ్చు 20 hours, హాలిడేస్ లో 40 hours కూడా పని చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం యుఎస్ ఇమిగ్రేషన్ ఎక్కువగా స్టూడెంట్స్ అట్రాక్ట్ అవ్వడం, స్టూడెంట్స్ కానీ జాబ్స్ చేయడానికి మిగిలిన దేశాలతో పోలిస్తే ఎందుకని యుఎస్ ఇమిగ్రేషన్స్ లా వల్ల లేకపోతే ఏ పరిస్థితుల వల్ల ఎక్కువగా విద్యార్థులు ఆకర్షితులు అవుతున్నారు? బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఈజ్ అమెరికా. ఎందుకంటే 50 states ఉన్నాయి అక్కడ, పెద్ద కాంటినెంట్, ఒకటే దేశం, అన్ని టెక్నాలజీ కంపెనీస్ అక్కడే ఉన్నాయి, మెడికల్ ఫార్మా కన్సల్ట్ కంపెనీస్ అక్కడే ఉన్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అక్కడే జరుగుతుంది. మీకు ఆపర్చునిటీ ఎక్కువ కనుక అందరు స్టూడెంట్స్ అక్కడికి వస్తే మీకు ఉద్యోగ రీత్యా కూడా ఐటీ ఉద్యోగాలు, ఇప్పుడు అన్ని కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఐటీ కంపెనీస్ అక్కడే ఉన్నాయి కదండి, ఫార్మా కంపెనీస్ అక్కడే ఉన్నాయి, మెడిసిన్ అక్కడే ఉంది. టాలెంట్ ను కన్స్యూమ్ చేసే ఉన్న దేశం అమెరికా పెద్దది. దాన్ని బట్టి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అలా మార్చుకున్నారు వాళ్ళు.
అందుకని చాలా మంది యుఎస్కి వెళ్తారు ఫస్ట్. ఇప్పుడు ఈ చేంజింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ లోని ఆ పరిస్థితులు విద్యార్థులు ఈ ఇమిగ్రేషన్ చట్టాల మీద అప్డేట్ గా ఉండాలంటే ఏం చేయాలని మీరు భావిస్తారు? యుఎస్ కౌన్సిలేట్ వెబ్సైట్ లో మీకు అన్ని దొరుకుతాయండి. రెండోది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనే వెబ్సైట్ ఉంటుందండి. అందులో అన్ని ఇన్ఫర్మేషన్లు అన్ని ఉంటాయండి. ఏ కంట్రీలో కూడా మీరు లేబర్ డిపార్ట్మెంట్ కౌన్సిలేట్ వెబ్సైట్ లోకి వెళ్తే అన్ని ఉంటాయి, లాస్ చదువుకోవాలి. రెండోది ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్, అక్కడ ఉద్యోగ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరము ట్రంప్ గారు వచ్చిన తర్వాత 78% తగ్గిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాలు రావటం తగ్గిపోయినాయి. రెండోది ఏంటంటే స్లాట్స్ దొరకట్లేదు కౌన్సిలేట్ లో. మూడోది ఇప్పుడు $1,00,000 కట్టాలి H1B అంటే కూడా తగ్గిపోయినాయండి కన్సిడరబుల్లీ. సో వేరే కంట్రీస్ కు మొగ్గు చూపుతున్నారు. చాలా వేరే కంట్రీస్, ఇప్పుడు కెనడా ఈజ్ ఆల్సో కమింగ్ అప్ విత్ న్యూ రూల్. ఎవరైనా H1B రావాలంటే మా దగ్గర టెక్నాలజీ వర్కర్స్ రాండి అని. చైనా ఆల్సో కేమ్ అప్ విత్ ఎ లా, ఎవరైనా ఇండియన్ టెక్నాలజీ వర్కర్స్ ఉంటే చైనాకు రండి అని. జర్మనీ పిలుస్తున్నారండి. ఇంతకుముందు ఎప్పుడు చైనా వాళ్ళు మన భారతదేశస్తులను పిలవలేదండి. ఇప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వందల వేల కోట్ల బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమెరికా కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. చాలా మంది ఇప్పుడు చైనా కూడా వెళ్తున్నారండి, జపాన్ వెళ్తున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, అన్ని కంట్రీస్ కి వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఈ లాంగ్ టర్మ్ లోని మీకు యుఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? చాలా చూపుతుందండి. ఎందుకంటే వారు ఇంతకు ముందు కూడా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వారు 40 to 50 దేశాలలో కౌన్సిలేట్స్ క్లోజ్ చేసేసారు. వారు అంటే చాలా ముస్లిం కంట్రీస్ కు బ్యాన్ పెట్టారు. వారు అప్పుడు ఉన్నప్పుడు కూడా ఇమిగ్రేషన్ బిజినెస్ చాలా కన్సిడరబుల్ తగ్గింది మాకు. ఎందుకంటే మా లా ఫర్మ్ ఇమిగ్రేషన్ లా ఫర్మే. సో చాలా తగ్గింది బిజినెస్. అంటే స్టూడెంట్స్ కే కానీ, లేకపోతే H1B ప్రోగ్రామర్స్ కే కానీ, లేకపోతే ఐటీ కంపెనీస్ కే కానీ చాలా ఇండస్ట్రీస్ లో ఎఫెక్ట్ అయిందండి. ఎందుకంటే ఎట్లయితే మన మోడీ గారు మేక్ ఇండియా గ్రేట్ అన్నారో, అలాగే అమెరికా గ్రేట్ అని, అమెరికాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టమని, అయితే అమెరికన్స్ కే ఫస్ట్ జాబులు ప్రిఫరెన్స్ ఇవ్వాలని, ఆ కంట్రీలో ఉన్న వాళ్ళ సిటిజన్స్ కు వాళ్ళకు ప్రమోట్ చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు బెటర్ రావాలి, ఎకనామీ బెటర్ కావాలని చెప్పి చేశారు. అంటే పాలసీస్ అలా ఉన్నాయి. సో అప్పుడు డెఫినెట్ గా యాంటీ ఇమిగ్రేషన్ వేవ్ అనేది వచ్చింది. ఇప్పుడు గత ఫ్యూ మంత్స్ నుంచి వారు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇమిగ్రేషన్ పోలీసు వాళ్ళను హైర్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసే వాళ్ళు కూడా 98% తగ్గిపోయింది. 1-2% ఎవరో వస్తున్నారు. మూడోది ఏంటంటే స్టూడెంట్ వీసాలు కూడా తగ్గిపోయి. ఇప్పుడు H1B వీసా కూడా ఎవరైనా రావాలంటే $1,00,000 కట్టి రావాలి. వచ్చే సంవత్సరం నుంచి $1,00,000 ఒక కంపెనీ పే చేసి తీసుకురావాలంటే ఎవరు పే చేస్తారండి? పెద్ద కంపెనీస్ చేస్తారు. కూడా ఇటువంటి కన్ఫ్యూజన్, ఎందుకంటే ఏ రోజు ఏ పాలసీ ఉంటుంది, ట్రంప్ గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనే ఒక కన్ఫ్యూజన్లో మన స్టూడెంట్స్, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక అంబిగ్విటీ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల ఇమిగ్రేషన్ చట్టాల్లోని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, దాని తదనుగుణంగా మీరేమి వాళ్ళకి సూచనలు ఇవ్వబోతున్నారు? కొంత ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ట్రంప్ గారు $1,00,000 పాలసీ ప్రొక్లమేషన్ తో వచ్చిన తర్వాత కోర్టులలో కేసులు వేశారు. అది నిలవదండి. అంటే దట్ ఈస్ మై ఒపీనియన్. రెండోది ఏంటంటే గతంలో కూడా తను చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. గతంలో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నప్పుడు తెస్తారు. వారు తెచ్చినప్పుడు చాలా కూడా కోర్ట్స్లలో ఛాలెంజ్ అవుతున్నాయి, కొన్ని ఏమో నిలుస్తున్నాయి, చాలా మటుకు పోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక 4 నెలలు 5 నెలల కింద చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ కొన్ని వేల మందిని వీసాలు రద్దు చేశారు వారు స్టూడెంట్స్ కి. చేసిన తర్వాత చాలా మంది కేసులు వేశారు, హ్యూ అండ్ క్రై అయింది. మళ్ళీ ఓవర్ నైట్ డిసైడ్ చేసి అందరికి వీసాలు ఇచ్చేయండి అన్నారు. మళ్ళీ 4,000 మంది స్టూడెంట్స్ మళ్ళీ వచ్చేసాయి. సో ఇలాగా చాలా పాలసీస్ వారు తెస్తున్నారు ఆర్బిటరీగా. మళ్ళీ దాని తర్వాత అవి కోర్టులలో ఛాలెంజెస్ అవుతున్నాయి, మళ్ళీ అవి నిలవట్లేదు. సో ఈ అంబిగ్విటీస్ డెఫినెట్ గా ఉన్నాయి. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా H1B రిక్వైర్మెంట్ లేదండి. వాళ్ళందరూ కూడా ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకు CPT అని, కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అని వర్క్ పర్మిట్ దొరుకుద్ది స్టూడెంట్ గా ఉన్నప్పుడే. రెండోది OPT అనేది ఉంటుంది వాళ్ళకు, ఆక్యుపేషనల్ ట్రైనింగ్ అనేది. వాళ్ళు 2-3 సంవత్సరాలు H1B తీసుకోకుండానే పని చేసుకోవచ్చు 3 ఏళ్ల దాకా. సో ఆ స్టూడెంట్లకు 3 ఏళ్ల వరకు అయితే ఇప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ లేవు. రెగ్యులర్ గా చేంజెస్ కూడా వస్తాయి. ప్రపంచమే చేంజ్ అవుతుంది కానీ ఎకనామిక్స్ చేంజ్ అవుతున్నాయి, డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి. ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ ట్రెమెండస్లీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. పోలాండ్ దేశం కూడా, లేకపోతే యూరోప్ లో ఇంగ్లాండ్, కెనడా, చైనా, జపాన్ అన్ని కంట్రీస్ ఇప్పుడు ఎప్పుడు లేదు. జపాన్ వాళ్ళు కూడా మన ఇండియన్ టెక్నాలజీ వర్కర్స్ 30 years లోపల ఉన్న వాళ్ళకు స్పెషల్ వర్క్ పర్మిట్స్ ఇస్తున్నారు. సో కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఒకవేళ జర్మనీ అలాంటి మీరు కొంత లాంగ్వేజ్ నేర్చుకోగలిగితే ఈవెన్ ఇటలీలో కూడా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి.
ఉన్నాయి. మన వాళ్ళు దే షుడ్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అండి. ఈ ప్రక్రియలోని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దాని పాత్ర గురించి ఒకసారి మా సోదరులకు వివరించండి. అమెరికాలో దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ మనం వీసా తీసుకోవడానికి వెళ్తే అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కంట్రోల్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఏంటంటే ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ మన దగ్గర. అక్కడ మనం వీసా తీసుకుంటాం. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మీకు సెకండ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. దాన్ని ఐస్ అని అంటారు, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్. అది ఎవరు కంట్రోల్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అంటే మీరు సరి అయిన పేపర్స్ తో వచ్చారా, మీరు చదువుకున్నవి సోషల్ మీడియాలో ఉన్నవి వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం చెక్ చేసి లోపల పంపిస్తారు. ఆ పని అంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు చేస్తారండి. కొన్ని పరిస్థితుల్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్స్ వాళ్ళు యుఎస్ లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించిన ఉదాహరణలు ఉన్నాయి కొన్ని. ఎందుకని అలా జరుగుతుంది? ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ పేరెంట్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. మీరు ఒకవేళ అమెరికా వీసా తీసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వీసా ఇవ్వదు. వాళ్ళకి అర్హత లేదు వీసా ఇచ్చేది. వీసా ఇచ్చే అర్హత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన కంట్రీకి రావాలంటే ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీసా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇండియాకు రావాలంటే ఎవరైనా అమెరికన్ సిటిజన్స్ మన ఇండియన్ కాన్సులేట్కి వెళ్ళి మేము ఇండియా వీసా తీసుకుంటాం. ఇండియా వీసా కాన్సులేట్ వాళ్ళు ఇస్తారు, అది ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్. కంట్రీ లోపలికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ మళ్ళీ జరుగుద్ది ఇండియాలో కూడా. వాళ్ళు కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇక్కడ, వాళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అంటారు. అది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వేరండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అంటారు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ వేరు, ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వేరు. సో ఇక్కడ ఏంటంటే మనకు వీసాలు తీసుకుంటాం, ఎవరు ఇస్తారు స్టాంపు? డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఇస్తారు, కౌన్సిలర్ అఫైర్స్ అంటారు. వీసా ఇచ్చిన తర్వాత మీరు కంట్రీకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్లు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీరు అర్హత ఉందా లేదని లోపల పంపిస్తారు. ఒకవేళ వాళ్ళు చూసి మీకు అర్హత లేదు అంటే అక్కడి నుంచి వాళ్ళు మీ వీసా క్యాన్సిల్ చేసి మీకు అర్హత లేదు మా దేశాన్ని రావడానికి అని చెప్పి డిపోర్ట్ చేస్తారండి. ఇక్కడ డిపోర్టేషన్ అనేది ఇంటర్నేషనల్ క్రైమ్ అండి. ఒక్కసారి డిపోర్ట్ అయ్యారంటే అది ఇంటర్నేషనల్ క్రైమ్, అది అఫెన్స్ యాజ్ అగేన్స్ట్ ద కంట్రీ. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా మీ పాస్పోర్ట్ కూడా రద్దు చేస్తారు. మళ్ళీ వేరే కంట్రీ వెళ్ళాలంటే కూడా కష్టం, బికాజ్ యూ హెవ్ కమిటెడ్ ఎ క్రైమ్ యాజ్ అగేన్స్ట్ ద నేషన్ అని అర్థం. సో అక్కడ కేర్ఫుల్ గా ఉండాలి విద్యార్థులు. 3.5 దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు కీలకమైన అంశాల మీద మీరు వాదించారు. మీ అనుభవంలో ఎదుర్కొన్న కాంప్లెక్స్ ఇమిగ్రేషన్ కేసు ఏమైనా ఉన్నారా? దాన్ని ఏ విధంగా మీరు పరిష్కరించారు? చాలా మంది మనం ఇక్కడ మామయ్య కొడుకులు అత్తయ్య కొడుకులను పెళ్లి చేసుకుంటాం మన దేశంలో. అది మన ప్రాంతంలో చెల్లుతుంది ఆ మ్యారేజ్. అది అమెరికన్ లా ప్రకారము నేరం అది. సో చాలా సార్లు ఏమవుతుంది, H1B ఉన్న వాళ్ళు స్టూడెంట్లు అత్తయ్య కొడుకు మామయ్య కొడుకుని చేసుకున్నాం అని చెప్పేసి కౌన్సిలేట్ కి వెళ్ళి చెప్తారు. యుఎస్ కౌన్సిలేట్ లో ఎవరు మీరు అంటే అరేంజ్ మ్యారేజ్, మా అత్తయ్య కొడుకుని చేసుకున్నాను మామయ్య కొడుకుని చేసుకున్నారని. అలాంటి ఎప్పుడైతే మీరు చెప్తారో యుఎస్ ఎంబసీ వాళ్ళకి, మీకు అది నేరం కింద పరిగణించి వాళ్ళు మీకు వీసాలు ఇవ్వరండి. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మరి అత్తయ్య కొడుకు మామయ్య కొడుకుని చేసుకుంటే మరి నేరం అవుతే అమెరికన్ లా ప్రకారము, మరి ఒకవేళ మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కూడా అయింది మీకు, అమెరికన్ లా ప్రకారము మీ భార్య పిల్లలకు వీసా ఇవ్వాలి కదా, మరి ఎలా ప్రూవ్ చేస్తారు మీరు? ఇండియన్ లా ప్రకారము నేరం కాదు, అమెరికన్ లా ప్రకారము కొన్ని దేశాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా లా ప్రకారం అది నేరం. కొన్ని ప్రాంతాలలో మన ఇండియన్ లాలో కానీ ఫారిన్ లాలో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఆఫ్రికాలో అమెరికాలో కొన్ని ట్రైబ్స్ ఉన్నాయండి. ఆ ట్రైబ్స్ లో మనలాగానే అత్తయ్య కొడుకుని మామయ్య కొడుకుని చేసుకుంటారు వాళ్ళు. ఆ ప్రాంతాల్లో వాళ్ళు లీగల్ లా కింద పరిగణించారు. ఒకవేళ మనం ఎక్సెప్షన్ టు ద జనరల్ రూల్ కింద తీసుకురాగలిగితే అలాంటి వీసాలు తీసుకొచ్చామని తీసుకున్నాం. దట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కేస్. విన్ అయ్యామండి. ఓకే. H1B వీసాకు కొత్తగా $1,00,000 ఫీజు నిర్ణయించడం ఒకటి. ఇటువంటి నిర్ణయాల వల్ల మన స్టార్టప్స్ కంపెనీలకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే చాలా మంది భారతీయ విద్యార్థులు యుఎస్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి అని ఒక భావంతో వాళ్ళు వెళ్తుంటారు. ఈ నిర్ణయం దాని మీద ప్రభావం చూపిస్తున్నారు. స్టార్టప్ కంపెనీస్ స్ట్రగుల్ అవుతూ ఏంజిల్ ఫండింగ్ కోసం చూసి వాళ్ళ ఐడియా ఉంది కనుక స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్టప్ కంపెనీస్ ఏఐలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇప్పుడు జోహాన్ కంపెనీ యంగ్ కుర్రోళ్ళు బిలియన్స్ చేస్తున్నారు. అంటే స్టార్టప్స్ ఇవన్నీ మరి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ మీరు అమెరికాలో స్టార్టప్ కంపెనీ చేసి మరి మీరు ఎవరినైనా హైర్ చేసుకోవాలనుకుంటే మీకు $1,00,000 ఎక్కడ పెడతామండి? డెఫినెట్గా హైర్ చేయలేరు. దట్ విల్ హ్యావ్ ఎ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ ద స్టార్టప్ కంపెనీస్ ఇన్ అమెరికా. పెద్ద కంపెనీస్ సర్వైవ్ అవుతాయి. అందుకే ఈ ప్రొక్లమేషన్ ఛాలెంజ్ చేయబడ్డది.
నా ఒపీనియన్ ప్రకారము డెఫినెట్ గా అది హోల్డ్ ఉండదు. ఇట్ విల్ నాట్ హోల్డ్ గుడ్. డెఫినెట్ గా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ స్టార్ట్అప్ కంపెనీస్ అండ్ స్మాల్ ఎంప్లాయర్స్ ఆల్సో. డిస్క్రిమినేషన్ లాలో if your proclamation or a policy affects you indirectly or directly, then that will not hold good as per the American Constitution. ఈ వీసా ఇంటర్వ్యూలో సాధారణంగా మన స్టూడెంట్స్ చేసే కామన్ తప్పులేంటి, వాటిని ఏ విధంగా మనం నివారించగలం, మీరు కొద్దిగా సలహాలు పరచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్ని డాక్యుమెంట్స్ మనం ఎగ్జామిన్ చేసుకొని తరోగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయ్యి వెళ్ళాలండి. నేను చెప్పేది ఏంటంటే మీ ప్రేక్షకులకు, మీరు దొంగ బ్యాంక్ స్టేట్మెంట్లు, దొంగ పేపర్లు, దొంగ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు దే ఆర్ హైరింగ్ థర్డ్ పార్టీస్. ఆ ఇన్వెస్టిగేషన్లో డౌట్స్ వచ్చేస్తే పట్టుకుంటే మీరు ఇక్కడ క్రిమినల్ కేసులు అవుతాయి. జీవితంలో అమెరికా కానీ ఏ కంట్రీ కూడా బ్యాన్ చేస్తారు. ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా వెళ్ళాలి. ఒకటి. రెండోది, పేరెంట్స్ కూడా తెలుసుకోండి. మీరు అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, ఇండియన్ పోలీస్ వాళ్ళు కూడా కేసులు కడతారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. యూ షుడ్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. రెండోది ఏంటంటే, మెకానికల్గా ఫ్రెండ్స్ చెప్తారు, మా ఫ్రెండ్ అక్కడికి పోయినాడు నేను పోతున్నాను. దట్ ఈస్ నాట్ అ రైట్ ఆన్సర్. ఎందుకు వెళ్తున్నారా ఆ యూనివర్సిటీకి, ఆ పర్టికులర్ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నారు? చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు న్యూయార్క్ లో చాలా చలి ఉంటుంది, కొంతమందికి ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు న్యూయార్క్, ఇట్ మైట్ అగ్రవేట్. గో టు ఫ్లారిడా, అక్కడ మన ట్రాపికల్ వెదర్ ఉంటుంది, టెక్సస్ లో. ఇలాంటి చిన్న చిన్న డెసిషన్స్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ పర్సన్. వాళ్ళకి ఆఫీసర్స్ చెప్పేటప్పుడు అందులో ఫ్యాకల్టీ మంచి బాగుందా, లేకపోతే మీ కోర్సెస్ మీకు సంబంధించినవి ఉన్నాయా, అక్కడ యూనివర్సిటీలో అల్యుమినై జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెటర్. ట్రంప్ శృంఖల ప్రభావం మనకి ఇమిగ్రేషన్ విధానంపై లాంగ్ రన్ లోనే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంగ్లాండ్తో కానీ, చైనాతో కానీ, జపాన్తో కానీ, జర్మనీతో కానీ వీళ్ళతో పోల్చుకుంటే అమెరికాలో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఇమిగ్రేషన్ లాస్ కానీ, అక్కడ ఉన్న ఎకనామీ కానీ నెట్కి అట్రాక్ట్ అయ్యి మన స్టూడెంట్స్ ఎక్కువగా యుఎస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల ప్రకారం ఈ ఇమిగ్రేషన్ విధానం మీద ట్రంప్ విధానాలకి రెండింటికి కూడా మనం కోయిన్సైడ్ చూసుకున్నట్లయితే ఇది లాంగ్ రన్ లో ఎఫెక్ట్ ఉంటుందంటారా? 100% ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అమెరికా డిపెండ్స్ అపాన్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్, మెనీ యూనివర్సిటీస్, మెనీ కాలేజెస్ డిపెండ్ అపాన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రాకపోతే వాళ్ళకి రెవెన్యూ రాదు. రెవెన్యూ రాకపోతే కాలేజీలు మూతపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు కూడా హార్వర్డ్ యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కి ఆయన గ్రాంట్స్ మంజూరు చేయటం ఆయన క్లోజ్ చేస్తున్నారు. అంటున్నారు నేను ఇవ్వను అని. అంటే మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఇచ్చి డబ్బులు చేసుకుంటున్నారని. ఇప్పుడు మరి వారు గ్రాంట్స్ క్లోజ్ చేసి, వారు బెనిఫిట్స్ క్లోజ్ చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావటం మానేస్తే మరి స్కిల్ రాదు కదండి. మరి స్కిల్ రాకపోతే హైరింగ్ చేయలేము. ట్యాక్సెస్ కూడా వీళ్ళే కడతారు, ఐటీ ప్రోగ్రామర్స్ కాలేజెస్. మరి ఎకానమీ పడిపోద్ది కదండి ట్యాక్సులు కట్టకపోతే. సో దిస్ విల్ హ్యావ్ ఎ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ అమెరికన్ ఎకానమీ అండ్ వరల్డ్ ఎకానమీ ఆల్సో. ఇండియాకు వచ్చేసరికి ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా పాలసీస్ తోని స్టార్ట్అప్ కంపెనీస్ మోర్ దాన్ 1 lakh స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చేసాయి. ఇండియాకి ఈ పరిణామం మన ఇండియాకు కూడా ఇంపాక్ట్ ఉంటుందంటారండి? ఇండియా విల్ బి బూమింగ్. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ చాలా కంట్రీస్ కూడా చైనాలో ఫ్యాక్టరీస్ అని క్లోజ్ చేసేసి ఇండియాకు తీసుకొస్తున్నారు. ఇట్ విల్ బి ఎ ట్రెమెండస్ బూమ్ టు ఇండియా. ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా జనరేట్ అవుద్ది. ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నారు ఇండియాకి. అండ్ డెఫినెట్లీ ఫారిన్ కంపెనీస్ కూడా ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియాలో. ఇట్ విల్ బి ఎ ట్రెమెండస్ బూమ్ టు ఇండియా. అమెరికా రావాలని చాలా మంది కళ్ళగంటుంటారు. పేద విద్యార్థులు, ఇంతలో కూడా చెప్పారు, హాకర్స్, ఫార్మర్స్ పిల్లలు, ఇటువంటి వాళ్ళు కూడా చదువుకోవడం అనేది చాలా శుభ పరిణామం. ఇండియాలో కూడా ఫారిన్ కంట్రీస్ కి చదువుకుని మెరిట్ మీద వెళ్లి స్కాలర్షిప్స్ సంపాదించుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇమిగ్రేషన్ సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయండి? అన్ఫార్చునేట్ గా అండి, అమెరికాలో పేదవాళ్ళకి ఎక్సెప్ట్ క్రిమినల్ డిఫెన్స్ లో కొంత గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ డిఫెండర్స్ ని ఇస్తారు, కానీ అక్కడ పేదవాళ్ళకేని లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గా మీరు అమెరికాకు వస్తున్నారు అంటే కౌన్సిలేట్ కు మీ దగ్గర బ్యాంకులో లక్షల రూపాయలు మీ అకౌంట్ లో ఉన్నాయని చూపించి వస్తున్నారు. లక్షలు మా అకౌంట్స్ లో ఉన్నాయి, మేము చదువుకోవడానికి వస్తున్నామని చెప్పి మరి అక్కడికి వచ్చిన తర్వాత మేము పేద విద్యార్థులు అని చెప్పలేం కదండి. సో వాళ్ళు గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేయరండి ఇమిగ్రెంట్స్ కు. లీగల్ ఎయిడ్, పబ్లిక్ డిఫెండర్స్ ఇమిగ్రెంట్స్ కు ఉండదు. కొంతమంది లాయర్స్ ఏం చేస్తారంటే ప్రో బోనో వర్క్ చేస్తారు. కొంత ఒక 4%, 5% ఎవరన్నా ఇప్పుడు తెలుగు సంఘాల వాళ్ళు అప్రోచ్ అయితే కాస్త ఫ్రీ న్యాయ సలహాలు ఇస్తారు, కానీ ఫ్రీగా ఎవరు పని చేయరండి. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ లా కోర్టు ఫీజులే కానీ ఇమిగ్రేషన్ ఫీజులు చాలా ఎక్స్పెన్సివ్, లక్షలలో ఉంటాయి. కనుక ఏ లాయర్స్ కూడా ఫ్రీగా పని చేయరండి ఇమిగ్రేషన్ లాలో. కొంతవరకు ఇప్పుడు మాలాంటి లా ఫర్మ్స్, కొంతమంది మాలాంటి ఫర్మ్స్ ఏదైతున్నాయో, కొంతమంది ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ లో వాళ్ళు పాపం లేడీస్ అక్కడికి వచ్చి H4 లో వచ్చి, F2 లో వచ్చి, కొంతమంది డిపెండెంట్ వీసాలో వచ్చి
వాళ్ళు పాపం హెల్ప్లెస్నెస్ గా ఉంటే కొంతమంది కొన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్ కొన్ని లా ఫర్మ్స్ తో పనిచేస్తాయి, వాళ్ళకే కాస్త సహాయాలు దొరుకుతాయండి. కానీ ఇమిగ్రెంట్స్ కు ఎవరైతే స్టూడెంట్స్ గా వస్తారో H1B వస్తారో వాళ్ళకి ఎలాంటి సహాయాలు దొరకవండి. అంటే వీళ్ళు పూర్ పీపుల్ పాపర్స్ కాదని చేయరు. నేషనల్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ అనే క్లాజు ఇమిగ్రేషన్ కి అప్లై చేసే వాళ్ళకి ఎవరికి వర్తిస్తుందండి? ఎవరు దాని కింద అప్లై చేయడానికి అర్హత ఉంటుందండి? ఇప్పుడు మన దగ్గర చూస్తేనండి బోలెడంత మంది సైంటిస్టులు ఉన్నారు, వాళ్లకు వర్తిస్తుంది. బోలెడంత మంది PhD డాక్టరేట్ చేసి సైంటిస్టులు మన దగ్గర ఇక్కడ ప్యాటెంట్స్ చేసి ఎన్నో ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు, వాళ్లకు వర్తిస్తుందండి. చాలా మంది డాక్టర్స్ ఉంటారు, ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, క్యాన్సర్ లో చాలా డిఫరెంట్ టైప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డిఫరెంట్ ఏరియాస్ లో మన దగ్గర రీసెర్చర్స్ ఉన్నారు, వాళ్ళకి వర్తిస్తుందండి. ఇంకా చాలా మంది ఇప్పుడు స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, ఈవెన్ సినిమా ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పోస్ట్ డాక్టరేట్ చేసిన వాళ్ళకి, ఎవరైతే హైలీ అకాంప్లిష్డ్ పేరు ఉన్న వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పద్మభూషణ్ అలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, ఇంటర్నేషనల్ ఫేమస్ పీపుల్, ఎకానమిస్టే గానీ, ప్రొఫెసర్సే గానీ, ఈవెన్ మీడియా ప్రొఫెషనల్సే గానీ ప్రావీణ్యత చెంది వాళ్ళ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు చెందిన వాళ్ళందరికీ కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఫేవర్ అప్లికబుల్ అవుద్దండి. మా లా ఫర్మ్ నుంచి చాలా మందికి మేము చేసాం, గ్రీన్ కార్డు కూడా వస్తున్నాయి కూడా. ఇండియా నుంచి కూడా చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు అలాగా. సరే, అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లోని పెద్ద పెద్ద కంపెనీస్ లోని, చిన్న చిన్న కంపెనీస్ లోని ఈ ట్రంప్ విధానాల వల్ల జాబ్ లూజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ ట్రెండ్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఫైనాన్షియల్ గానీ, ఫండింగ్ లేక గానీ జాబ్స్ కోత అనేది మొదలైంది. ఈ పరిస్థితి ఎంతవరకు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్పర్ట్, లీగల్ ఎక్స్పర్ట్. 2 సిచ్యువేషన్స్ మనం చూడాలండి. అక్కడ అమెరికాలో ఒకవేళ మీరు H1B వీసాలో ఉండి మీ జాబ్ పోయిందంటే మీరు వెనక్కి వచ్చేయాలండి 30 రోజులలో. 60 రోజులలో వేరే ఎంప్లాయర్ని ఎత్తుక్కోవాలి. అది ఇమిగ్రేషన్ ఇంపాక్ట్ చాలా ఉంది. ఇప్పుడు చాలా మందికి గ్రీన్ కార్డ్ I-140 అనేది ఒకటి అప్రూవల్ అయి ఉంది. ఒకవేళ మీకు ఉద్యోగం పోయిందనుకోండి, అది కూడా మీరు మునిగినట్టే. రెండో ఇంపాక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్. ఇప్పుడు చాలా సార్లు అక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్సే గానీ, H1B వాళ్ళు, L1 వాళ్ళు అక్కడికి వచ్చి పిల్లల ఎడ్యుకేషన్, లేకపోతే అక్కడ ఇల్లులు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, కాస్త సెటిల్ అవుతున్నారు అక్కడ. వాళ్ళు గ్రీన్ కార్డ్ రాలేదు, కానీ వాళ్ళు అక్కడ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. సడన్ గా మీకు ఉద్యోగం పోతే మళ్ళీ మీరు వెనక్కి రావాలి. సో లాసే కదండి ఫైనాన్షియల్లీ. మూడోది ఏంటంటే, ఒక్కసారి మీరు హై ప్రొఫెషనల్ లో మీరు ఉద్యోగాలు చేసినప్పుడు, మీరు లక్షలలో జీతాలు ఉన్నప్పుడు ఉద్యోగం పోయిన తర్వాత 60 రోజుల్లో ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి. 60 రోజులలో ఉద్యోగం ఎత్తుక్కోకపోతే ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, 60 రోజులు అయిపోయిన తర్వాత ఎవరికైతే ఉద్యోగాలు పోతున్నాయో వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని. అంటే నోటీస్ టు అపియర్ ఇస్తున్నారు. అంటే మీ వీసాలు అయిపోయినాయి, మిమ్మల్ని మేము డిపోటేషన్ రిమూవ్ చేస్తాము అని. అలాంటి కేసులు ఈ మధ్యకాలంలో మా ఆఫీస్కు బోలెడని వస్తున్నాయండి. అంటే అదొక రిస్క్ ఇప్పుడు. అంటే దెర్ ఈస్ అన్ ఇమిగ్రేషన్ రిస్క్, దెర్ ఇస్ అన్ ఎకనామిక్ రిస్క్. ఇప్పుడు వీళ్ళే హై ట్యాక్స్ పేయర్స్. ఇప్పుడు ఎవరైనా $1,00,000 సంపాదిస్తే 38% ట్యాక్స్ కడతారు. మరి వీళ్ళంతా 2 లక్షలు 3 లక్షలు చేసేవాళ్ళు, వాళ్ళంతా రిస్కీగా ఆ ట్యాక్స్ కట్టడం కూడా పోతుంది. అందుకని ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది అమెరికన్ ఎకానమీ, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది ఫ్యామిలీస్ ఆల్సో. సరే, అట్లాగే ఇన్నోవేషన్ టెక్నాలజీకి మన అమెరికా పెట్టింది పేరు. అయితే ఇలాంటి నిబంధనల వల్ల ఇటీవల కాలంలో ఇమిగ్రేషన్ నిబంధనలు మారడంతో ఈ ప్రతిభావంతులు అనేవాళ్ళు, ఎందుకంటే థింక్ ట్యాంక్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా, అమెరికాకి దూరం అవుతారని మీరు అనుకుంటున్నారా? ఈ టెక్ ఆధిపత్యానికి కొద్దిగా దెబ్బతినే పరిస్థితులు కనబడుతున్నాయని భావిస్తున్నారా? 100% ఎస్ సార్. ఎందుకంటే మన దగ్గర బ్రెయిన్ డ్రైన్ అయింది. IIT వాళ్ళు, బీటెక్ వాళ్ళందరూ ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు. అండ్ ఇప్పుడు అక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ కమింగ్ బ్యాక్ టు ఇండియా నౌ, టు అదర్ కంట్రీస్. హిస్టరీలో కూడా చూస్తే ఎకనామిక్స్ లో విషియస్ సైకిల్ అంటారు. అంటే పెరుగుట తరుగుట కొరకే. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు, ముస్లిం రూలర్స్ ఎందుకు వచ్చారు ఇండియాకు? బికాజ్ ఇండియా వాజ్ ద బెస్ట్ ఎకానమీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కృష్ణదేవరాయ. మన దేశంలో బంగారాలు, నాణ్యాలు, పర్ల్స్ రోడ్డు మీద అమ్మే వాళ్ళని చెప్పారు. మరి ఒకప్పుడు భారతదేశం ఇట్ వాజ్ ద రిచెస్ట్ ఎకానమీ అండ్ నిజాం నవాబ్ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. మరి అప్పుడు అందుకే వచ్చారు కదండి ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. మరి సేమ్ సైకిల్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఐ థింక్ వన్ డే India and China and East will become most powerful. This is happening and this will happen. ధన్యవాదాలండి శ్రీనివాసరావు గారు, అంతర్జాతీయ న్యాయ నిపుణులు. చక్కటి విషయాలు ఇమిగ్రేషన్ లాస్ మీద, దానికి విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమెరికా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమేమి స్టడీ చేసి ముందరగా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ముందు అటెండ్ అవ్వాలి అనే చక్కటి విషయాలు
మా శ్రోతలకు వివరించారండి. శ్రీనివాసరావు గారు ధన్యవాదాలండి. థ్యాంక్స్. ఇంతవరకు మీరు యుఎస్ ఇమిగ్రేషన్ చట్టాలు, కొత్త సవాళ్లు, పరిష్కారాలు ఈ అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు అంతర్జాతీయ న్యాయ కోవిదులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి, అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస మహేష్ ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.